హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతోంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. అప్పులు ఇవ్వాలంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే పరిస్థితి మొత్తం ప్రపంచానికి లేకుండా పోతోంది. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు చేసిన విమర్శ, జగన్మోహన్ రెడ్డి సర్కార్ హయాంలో 10 కోట్లు, 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ పదే పదే ప్రతిపక్షాలు మాట్లాడడం, ప్రతిపక్షాలకు సంబంధించిన మీడియా రాయడం చూసాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీస్ కావచ్చు, కొత్త సర్కార్ ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరిన తర్వాత శాసనసభకు చెప్పిన మాటలు కావచ్చు చూస్తే, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్పు 7-7.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ లేదు. ఆన్ రికార్డ్ 2 ప్రధానమైన హౌసెస్లో సభకు ప్రభుత్వాలు చెప్పిన లెక్క 7-7.5 కోట్లకు మించిన అప్పులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేవని, అటు శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. సో ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పరిస్థితి. కానీ గత సర్కారు 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అప్పు చేసిందనే నేరేషన్ మాత్రం ఇంకా బిల్డ్ చేస్తున్నాయి. అదే తరహా ఆరోపణలు ఇప్పటికీ ప్రభుత్వం చేస్తూ వస్తుంది, నేరుగా ముఖ్యమంత్రి కూడా. ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఎలా తయారు చేశారంటే, అప్పులు ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు, ఆంధ్రప్రదేశ్కి అప్పు పుట్టట్లేదు అంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి మాట్లాడటం కూడా ఆన్ రికార్డ్ అనేక సందర్భాల్లో మనం చూసాం. కానీ వాస్తవం ఏంటి? 2024 నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన అప్పు 1,37,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ నంబర్ తప్పు, 1,37,000 కోట్ల రూపాయల అప్పు మేము చేయలేదు అని చెప్పే ధైర్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ క్షణానికి లేకుండా పోతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, మాలాంటి వాళ్ళు కావచ్చు, అప్పుల రేటు పెరుగుతూ ఉండడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం స్పందన లేదు. ప్రతి చిన్న విషయానికి చిన్న పేపర్లో వచ్చిన కథనాలకు కూడా ఏపీ ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఒక ట్విట్టర్ హ్యాండిల్ పెట్టి నిజమా కాదా అని తేల్చేస్తూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 2024 జూన్లో కొలువు తీరిన తర్వాత నుంచి ఇప్పటివరకు చేసిన అప్పులు లెక్కేంతో చెప్పే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. దానికి సంబంధించిన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసే ఆవశ్యకతను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించట్లేదు. సో గుర్తించకపోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అప్పులు గతంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి, దారుణంగా పెరుగుతూ ఉన్నాయి. అప్పులే పుట్టని ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద స్థాయిలో అప్పులు తీసుకురావడం ద్వారా ఒక ఘనతను సాధించారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు డెఫినెట్గా. ఇన్ని అప్పులున్న రాష్ట్రంలో అప్పే పుట్టదనుకున్నాను, బట్ ఏడాది కాలంలోనే ఇంత అప్పు చేయగలిగారంటే అది ఒక అచీవ్మెంట్గా చూడాలి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అచీవ్మెంట్గా చూడాలి. సేమ్ టైం ఈ క్వార్టర్లో, ఫస్ట్ క్వార్టర్లో ఏప్రిల్ నుంచి ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిన ఫినాన్షియల్ ఇయర్లో ఫస్ట్ క్వార్టర్కి సంబంధించిన పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏంటి అనే దానిపైన కాగ్ ఇచ్చిన గణాంకాలను బేస్ చేసుకుని కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి రేజ్ చేస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి ఆన్సర్ అయితే ఇప్పటికీ కనపడలేదు. ప్రభుత్వం చాలా సందర్భాల్లో ఈ అప్పులకు సంబంధించిన ప్రస్తావన ఎవరు తీసుకొచ్చినా ఆన్సర్ చెప్పకుండా కాలయాపన చేస్తోంది, ఎదురుదాడి చేస్తోంది, దానికి మాత్రం ఆన్సర్ చెప్పట్లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆన్సర్ చేస్తుందని చూద్దాం. జగన్మోహన్ రెడ్డి రేజ్ చేసిన పాయింట్స్ ఏంటో ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం, కాగ్ చెప్తున్న లెక్కల్ని కోట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. కాగ్ చెప్తున్న దాని ప్రకారం మొదటి ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయంలో పెరుగుదల 3.47% మాత్రమే ఉంది. గత 4-5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం పెరుగుదలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. దేశంలోని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఆదాయం పెరుగుదలతో పోలిస్తే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం పెరుగుదల చాలా తక్కువగా ఉంది. ఆ జిఎస్టీ అలాగే సేల్స్ ట్యాక్స్కి సంబంధించి ఆ 2 చోట్ల మాత్రమే కాస్త ఆదాయాలు కనపడుతున్నాయి. మిగతా డిపార్ట్మెంట్స్కి సంబంధించిన పరిస్థితి చూస్తే చాలా అధ్వాన్నంగా కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయంలో పెరుగుదల మొదటి 3 నెలల్లో ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత 25-26 ఫినాన్షియల్ ఇయర్లో కేవలం 3.47% మాత్రమే ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పన్నుల ద్వారా రకరకాల రూపాల్లో వచ్చే ఆదాయాన్ని కూడా కలుపుకుంటే, దాన్ని కూడా ఆదాయంగా కౌంట్ చేసి కలుపుకుంటే అప్పుడు అది 6.14%కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 నెలల్లో పెరిగిన ఆదాయం యొక్క పర్సంటేజ్ 6.14 మాత్రమే. వేరాజ్ అప్పులకు సంబంధించిన గ్రోత్ రేట్ చూస్తే 15.61% ఉంది. అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం రూ. 6 వస్తుంటే, ₹6.14 వస్తుంటే, మనం చేస్తున్న అప్పు ₹15.61 ఉంది. అంటే మనకు వస్తున్న ఆదాయం కంటే 1.5 రెట్లు ఎక్కువగా, 1.5 రెట్లు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తూ పోతోంది. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన ఫినాన్షియల్ హెల్త్ సరిగ్గా లేదు అని చెప్పడానికి ఒక నిదర్శనం.
హెల్దీ ఎకానమీ లేదు అని చెప్పడానికి ఒక నిదర్శనం. సో ఏమన్నా రికవర్ అవుతుందా? రికవర్ అయ్యే పరిస్థితి ఉందా అంటే కనపడట్లా. 1,37,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వాటిని సర్క్యులేట్ చేస్తున్నప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయాయి? సేల్స్ ట్యాక్స్ ఎందుకు పెరగకుండా పోయింది? జీఎస్టీ ఎందుకు పెరగకుండా పోయింది? సరే ఒక రాజకీయ పార్టీగా వైసీపీ చేస్తున్న విమర్శ, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శ ఏంటంటే, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు జేబుల్లోకి పోతున్నాయి కాబట్టి రాష్ట్ర ఆదాయం పెరగలేదు, వాళ్ళ ఆదాయం పెరిగింది, రాష్ట్రానికి అప్పులు పెరిగాయి అనే మాట ఆయన రైజ్ చేస్తూ ఉన్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంకో ఇంకేదో అవుతుందని చెప్పారు. 14 లక్షల కోట్ల అప్పు అన్నారు. ఇప్పుడు ఏడాది కాలంలో మీరు చేస్తున్న అప్పుల సంఖ్య గతంలో ఎప్పుడూ లేనిది. గత ప్రభుత్వాలు చేసిన అప్పుల కంటే ఆల్మోస్ట్ డబల్. 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు 3.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేస్తే ఏడాదికి 70-80 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టుగా చూడాలి. బట్ ఈ సర్కారు మొదటి ఏడాదిలోనే 1,37,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసింది అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసిన దానికంటే డబుల్ అప్పులు ఈ సర్కారు చేసినట్టుగా చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఏడాదికి 70-80 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తేనే, అంతకంటే తక్కువే ఉంటుంది, 70-80 వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తేనే శ్రీలంక ఇంకేదో అయినప్పుడు దానికి రెట్టింపు స్థాయిలో అప్పులు చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏమవుతుంది? పైగా ఇన్ని అప్పులు చేస్తూ కూడా గతం నుంచి కంటిన్యూస్గా అమలవుతున్న అనేక ప్రభుత్వ పథకాలని అమలు చేయలేని పరిస్థితుంది. మొదటి ఏడాది గురించి మనం మాట్లాడుకుంటే మొదటి ఏడాదిలో ఎంత అప్పులు చేసినప్పటికీ మొదటి ఏడాదిలో రైతు భరోసా ఇవ్వాల. రైతు భరోసాకు సంబంధించిన నిధులను అసలు ఒక రూపాయి కూడా రిలీజ్ చేయలే ఏడాది కాలం ప్రభుత్వం. అమ్మ ఒడి తల్లికి వందనం పేరుతో ఈ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పిన కార్యక్రమం గతంలో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ ఉంది. దాన్ని ఒక ఏడాది పూర్తిగా ఎగరగొట్టేశారు. అంతేకాదు ప్రధానంగా హామీలుగా చెప్తూ వచ్చిన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, మహిళలకు ఉచితంగా బస్సులు, ఇవేవి పథకాలు కూడా అమలు కాలా. ఇవేవి అమలు చేయకుండా ఇంత పెద్ద ఎత్తున అప్పులు తీసుకొచ్చి ఏం చేశారు అనే దానికి ప్రభుత్వం నుంచి ఆన్సర్ కనపడట్లేదు. ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి అడిగాడనో, రాజకీయ పార్టీ వాళ్ళు అడిగితే మేము సమాధానం చెప్పమనో మొండికేయటం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు తీసుకొచ్చిన అప్పులు ఏమైపోయాయి, మీరు తీసుకొచ్చిన అప్పులు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, మీరు అప్పులు తీసుకురావడం ద్వారా రాష్ట్ర సంపద పెరగాలి కానీ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం తగ్గిపోవడం ఏంటి, ఆవిరైపోవడం ఏంటి? పైగా ₹6 ఇన్కమ్ వస్తుంటే ₹15 అప్పు చేయడం ఏంటి? ఈ ₹6 ఆదాయం ₹15 దాటేది ఎప్పుడు? ₹6 ఆదాయం ₹15 దాటేలోపు ₹15 అప్పు ₹20 ₹30 అయితే పరిస్థితి ఏంటి? సో రాష్ట్ర ప్రభుత్వం వెళ్తున్న దారి ఆర్థికంగా చాలా ప్రమాదకరంగా కనపడుతోంది. దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పైన ఆందోళన చెందుతున్న వాళ్ళకి ఒక సంతృప్తికరమైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితి పైన మొదటి ఏడాదిలో జరిగిన గ్రోత్, క్రెడిట్ రేటు పైన కూడా ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వస్తుందని ఆశిద్దాం, స్పష్టత ఇవ్వాలని కోరుకుందాం.